గోల్కొండ అందాలని వర్షంలో చూస్తే ఎలా ఉంటుందో చూద్దామా ఒకసారి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ చూడలేదని గోల్కొండ చూద్దామని వెళ్ళాం. అక్కడికి వెళ్తే ప్రకృతి కూడా మమ్మల్ని కనికరించినట్టు అనిపించింది. అక్కడ వెళ్ళంగానే వర్షం పడింది. నిజంగా ఆ వర్షంలో గోల్కొండ అయితే చాలా అంటే చాలా బాగుంది. అప్పుడప్పుడు దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడని అర్థమైంది. అక్కడ వెళ్ళంగానే వర్షం పడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వర్షంలో తడుస్తూ ఉంటే చాలా బాగుంది. ఆ గోల్కొండ అయితే ఎంత మెరిసిపోయిందంటే అంత మెరిసిపోయింది. జనాలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ చల్లటి వాతావరణంలో ఒకరినొకరిని మీకేం తినాలనిపిస్తుందని అడిగినాం. ఒకళ్ళు అయితే వేడి వేడి గారెలు విత్ అల్లం చట్నీ కావాలన్నారు. ఇంకొకళ్ళు అయితే పానీపూరి కావాలన్నారు. నేనైతే వేడి వేడి బజ్జీలని మధ్యలో కట్ చేసి దాంట్లో సన్నగా తరిగిన ఆనియన్ వేసి నిమ్మకాయ పిండుకొని కారం జల్లుకొని తింటే ఉంటది. అబ్బా, నా సామిరంగా అనిపించింది. మీకు ఇందుట్లో ఏమంటే ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే మనం తినాలనుకున్నప్పుడు మన దగ్గర ఏమీ ఉండవు, మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మనం తినలేము. అదే సృష్టి రహస్యం. దిగ్విజయంగా హైదరాబాద్ వచ్చి 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 1 year ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి హనుమాన్ జయంతి రోజు హనుమాన్ చాలీసా పారాయణం కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి పెసరగారులు అయితే రెడీగా ఉన్నాయి. అమ్మమ్మ వేడి వేడిగా పెసరగారులు తీసి పెడుతూ ఉంటే అబ్బా, ఆ టేస్టే వేరబ్బా. ఏదైనా ఇంటి ఫుడ్ టేస్టే. చాగంటి అన్నట్టు ఇక్కడ స్విగ్గీ జొమాటోలు కాపురాలు చేస్తున్నంటే ఇక్కడ అందరూ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకొని తింటారు. కానీ ఇంటి ఫుడ్ మాత్రం ఇంటి ఫుడ్, అది ఎప్పటికీ మర్చిపోలేము. అది కూడా అమ్మ చేతి వంట అంటే అసలు సూపర్ అంటే సూపర్. మీలో ఎంతమందికి వర్షం పడేటప్పుడు ఎటువంటి క్రేవింగ్స్ ఉంటాయో ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఏమేమి తినాలనిపిస్తాయి కూడా ఒకసారి కామెంట్ చేయండి. మ్యాటర్ ఏంటంటే ఆషాఢ మాసంలో గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి హైదరాబాద్ తొలి బోనం ఎత్తుకున్నదంట. బోనాలు అయితే చాలా బాగుంటాయి అంట ఇక్కడ. నేనైతే ఆ బోనాలకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. అప్పుడు మళ్ళీ వెళ్ళొచ్చులే, ఇప్పుడు వెళ్దాం రారా అని రూమ్ లో ఉన్న మామగారు తీసుకెళ్తే వెళ్ళాను. గోల్కొండకి వెళ్ళామనే కానీ నాన్ స్టాప్ గా 40 minutes అయితే వాన్ అయితే దంచి కొట్టింది. ఆ వాన్ లో ఏమీ తిరగలేకపోయాం. కానీ ఆ వాన్ లో గోల్కొండ చూస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. ఏం తినాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా బ్యాచులర్ లైఫ్ లోనే చేయాలి. తర్వాత ఏం చేయాలన్నా మనం చేయలేము. మేము చూస్తుండగానే నల్లంగా చీకట్లు కమ్మరాటం అయితే మొదలయ్యింది. అంతేకాదు అక్కడ వర్షం పడుతుంది. అందులోనే ఒక హిస్టారికల్ ప్లేస్. నిజంగా ఈ ఎన్వైరన్మెంట్ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అయితే వచ్చేసినాయి. నిజంగా కొన్ని ప్లేసెస్ మాత్రం వర్షంలోనే చూడాలి. ఎందుకంటే ఈ వర్షంలో చూస్తేనే దాని యొక్క ఇంట్రెస్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షం సినిమాలోని రామప్ప గుడి మీలో ఎంతమందికి గుర్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నిజంగా ఆ ఎన్వైరన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక హిస్టారికల్ ప్లేస్, అది కూడా వర్షం పడేటప్పుడు చూడటం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను సహజంగా ఎక్కడికి కదలను, ఎక్కడికన్నా వెళ్ళానంటే అది ఒక బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకో తెలియదు కానీ గోల్కొండకు వెళ్ళిన తర్వాత దేవుడు కరుణించడం, వర్షం పడటం, ఇదంతా నిజంగా ఒక మెమరబుల్ డేగా మారింది నాకు. ఏదైనా ఒక ప్లేస్ బాగుందంటే ఆ ప్లేస్ బాగుందని కాదు, దాని మెయింటెనెన్స్ బాగుందని. నిజంగా అక్కడ మెయింటెనెన్స్ అయితే సూపర్ అంటే సూపర్. ఎందుకంటే అక్కడ గార్డెన్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆ గార్డెన్ లో తిరిగినంత సేపు కూడా నాకు ఏదో తెలియని ఒక సంతోషం అయితే ఏర్పడింది. నిజంగా ఒక 20 minutes అయితే నాలో ఉన్న టెన్షన్స్ అన్ని పోయి ఆ గార్డెన్ లో తిరుగుతూ ఉన్నా చాలా పీస్ఫుల్నెస్ అనిపించింది. దీనికి తోడు వర్షం పడటం కూడా ఒక అదృష్టం అనే చెప్పాలి. ఇంత వర్షంలో కూడా జనం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఆ వర్షంలో తడుచుకుంటూనే ఆ గోల్కొండ ఫోర్ట్ మొత్తం తిరగటానికి చూస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ జనం అయితే ఆ వర్షంలోనే ఎంజాయ్ చేస్తున్నారు. అదేంటో కానీ మనిషికి ప్రకృతికి విడదీయలేని సంబంధం ఉంటుంది. అందులోనూ వర్షానికి మనిషికి అయితే చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అట్లాంటిది ఈ హిస్టారికల్ ప్లేస్ లో వర్షంలో తడకపోతే ఎలా అని అందరూ తడిచారనమాట. మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడ్డా కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళం. ఎందుకంటే వర్షంలో అక్కడ తడవచ్చని. ఇంటికాడ ఉంటే అస్సలు తడవనిచ్చేవాళ్ళు కాదు. ఆ వర్షంలో తడిచి ఇంటికి వచ్చేవాళ్ళం. ఆ ఇంట్లో మామూలు తిట్టేవాళ్ళు కాదు. మీలో ఎంతమందికి ఆ హై స్కూల్కి వెళ్ళిన రోజులు గుర్తున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఏదైనా చిన్నప్పటి రోజులే గొప్ప అనిపించింది. ఎందుకంటే పెరిగి పెద్ద చదువులు అయిపోయిన కారణం నుంచి బాధ్యతల మీద పడతాయి. కొన్నిసార్లు ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటే ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాం. వయసుతో సంబంధం లేకుండా ప్రకృతితో మమేకం అయిపోయి ఎంజాయ్ చేయడం దేవుడిచ్చిన గొప్ప వరం. అలాంటి వరాన్ని ఎవరో ఏదో అనుకుంటారని అక్కడే ఆగిపోకుండా ఎంజాయ్ చేయండి. మీలో ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇలాంటి వాటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండుకి ఏదైనా ఒక ట్రిప్ కి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మధ్యలో ఇలాంటి వాటికి వెళ్ళడం వల్ల కొంచెం స్ట్రెస్ రిలీఫ్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు. నేను చెప్పిన ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఆలోచించి మంచి డిసిషన్ తీసుకోండి. అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండండి. వర్షం తగ్గిపోయిన తర్వాత గూట్ల పక్షాన్ని బయటకు వచ్చేటట్టు మేము కూడా బయటకు వచ్చేసినాం. మీలో ఎవరైనా ఇలాంటి ప్లేస్ కి ఇలాంటి టైంలో వెళ్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సరే మరి, బాయ్ బాయ్.